ఇక సూర్యాపేట జిల్లా వార్త విషయానికి వస్తే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేరేడ్చర్ల మున్సిపాలిటీ అదేవిధంగా సూర్యాపేట మున్సిపాలిటీలో కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే చక్కని ఫలితాలు సాధించారో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మంచి విజయాలు సాధించాలంటే కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా కూడా దిశానిర్దేశం చేశారు. కోట్ల రూపాయలతో పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలన్నీ కూడా అందంగా ముస్తాబు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓట్లేటువంటి అర్హత బీఆర్ఎస్ పార్టీకి ఉందంటూ కూడా మరోసారి కూడా పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నైతికత లేదు, ఎలాంటి అర్హత లేదు. పట్టణాలను కూడా పునరులిపోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ₹1 నిధులు కూడా మున్సిపాలిటీలకు విడుదల చేయలేదంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలపైన గులాబ్ జెండా రెపరెపలాడాల్సిందే. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ గారు అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయి కాబట్టి అన్ని మున్సిపాలిటీపైన గులాబ్ జెండా ఎగరేస్తామంటూ కూడా జగదీష్ రెడ్డి మరోసారి కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్త విషయానికి వస్తే స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో గిరి ప్రదర్శన మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. వేకోజానే వేలాది మంది భక్తులు ఆలయాన్ని చేరుకొని కొండ చుట్టూ 12 కిలోమీటర్ల మేర గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. స్వామివారికి అష్టోత్తర శతగడాభిషేకం, లక్ష పుష్పార్చన కార్యక్రమాలతో పెద్ద ఎత్తున కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. యాదాద్రిని పునర్నిర్మించేటప్పుడే కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో గిరి ప్రదర్శన చేసుకునేలాగా 12 కిలోమీటర్ల మేర చక్కగా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయడంతో భక్తులందరూ కూడా చాలా సౌకర్యవంతంగా చాలా ఆనందంగా గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ టు జాతీయ రహదారి రద్దీగా మారింది. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డు ఎక్కడంతో ఎక్కడికక్కడ కూడా వాహనాలను కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి కూడా అక్కడ వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. చౌటుప్పల్ మండలం పందక టోల్ ప్లాజా వద్ద కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా ఒక్కొక్క వాహనం బయటికి వెళ్ళడానికి 15 నిమిషాల పాటు సమయం పడుతుండడంతో వాహనదారులందరూ కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక బ్లాక్ స్పాట్ల వద్ద మరమ్మతుల పనులు జరుగుతుండడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా వాహనాలని కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. మహబూబ్ నగర్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు షాద్నగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దు చేశారు. మళ్ళీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా అంజయ్ యాదవ్ అన్నారు. భారీ శబ్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాలపై తాండూరు పోలీసులు కొరడా జులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ పొల్యూషన్ చేసే సైలెన్సర్లను అమర్చి నడుపుతున్న వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకొని జేసీబీ సాయంతో సైలెన్సర్లను తుక్కుతుక్కు చేశారు. సౌండ్ పొల్యూషన్ చేసే సైలెన్సర్లను అమర్చే మెకానిక్లపై సైతం కఠిన చర్యలుంటాయని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. వికారాబాద్ జిల్లాలో ఇంటింటికి బీఆర్ఎస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకానంద్. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు శివరాం నగర్లో ఈ సందర్భంగా ఆయన పర్యటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల కాలంలో 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి కొత్త సినిమా మన శివ వరప్రసాద్ సినిమా సందడి చేస్తుంటే ఒకవైపు అభిమానులందరూ కూడా ఏ థియేటర్లో చూసినా భారీ కేరింతలతో సందడి చేస్తున్నారు. దానితో పాటుగా మరోవైపు విషాదం చోటు చేసుకుంది. కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో సినిమా చూస్తున్నటువంటి ఆనంద్ ప్రసాద్ ఏఎస్ఐగా 12వ బెటాలియన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి 11:30 గంటలకు సినిమా షోకు వెళ్ళిన వ్యక్తి అక్కడే చెందాడు. స్థానికంగా ఉన్నటువంటి సినిమా యాజమాన్యం కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారంగా సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని పరిశీలించేసి చనిపోవడానికి కారణాన్ని తెలుసుకున్నారు. అతని యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూడా గాంధీ హాస్పిటల్కు తరలించారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. ఒక పబ్లో పనిచేస్తున్నటువంటి ఒక యువతితోని ఆ పబ్లో ఒక యువకుడు పరిచయం పెంచుకున్నాడు. కొన్ని రోజులుగా వాళ్ళ మధ్యన పరిచయం కాగా ఆ యువతి అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఊర్వశి బార్లో పనిచేస్తున్న విషయం తెలుసుకున్నాడు. అతను కొన్ని రోజులుగా ఆ యువతి కోసం వెతికి అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడాలని చెప్పేసి ఒక ఖాళీ ప్రదేశంలోకి తీసుకువెళ్ళి మాట్లాడతానని మాయమాటలు చెప్పిన ఆ యువకుడు ఒక రాయి బండతో మోది
దారుణంగా చంపిన పరిస్థితులు అనేవి కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలంలో విషయాలను తెలుసుకొని కూడా ఆ నిందితుని అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని అసలు చంపడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన పరిచయం ఎన్ని రోజుల కానుంటుంది అనే విషయం తెలుసుకునే పనిలో ఉన్నారు బోరబండ పోలీసులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలోని శివాజీ చౌక్ వద్ద ఈరోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసిందని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలైనా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పాల సాయిరాం ఆధ్వర్యంలో ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా అక్కడ పూలమాల వేసిన తర్వాత అక్కడే నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక జిల్లా న్యాయ సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేటలో పెద్ద ఎత్తున రోడ్డు భద్రతకు సంబంధించిన ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అట్లాగే ఈ న్యాయ సాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సాయి రమాదేవి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి ర్యాలీ అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్డు భద్రతకు సంబంధించిన ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా ప్రజలు పాటించినట్లయితే ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరిగే అవకాశం లేదని, రోడ్డు భద్రతకు సంబంధించి నిబంధనలన్నీ సక్రమంగా పాటించడం ద్వారా ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆమె చెప్పారు. ఈ విధానం మారాలని, ప్రజల్లో మార్పు రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు మంజీరా రచయితల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథమ చైర్మన్ నందిని సిద్ధారెడ్డితో పాటు ఎమ్మెల్సీ దేశప శ్రీనివాస్, అట్లాగే టీజేఏసీకి సంబంధించిన చైర్మన్ పాపయ్య, అట్లాగే మంజీరా సంఘం ప్రతినిధులంతా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంజీరా రచయితల సంఘానికి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే జూలై మాసంలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించాలని, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 5 సభలు, హైదరాబాద్లో మరో సభ నిర్వహించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 10 సాహిత్య పుస్తకాలను ప్రచురించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ సభలకు పెద్ద ఎత్తున ప్రజల్ని అట్లాగే సాహిత్యకారుల్ని తీసుకువస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం సామాజికంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాల మీద సాహిత్య చర్చలు నిర్వహిస్తామని చెప్పి ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక చేర్యాల మున్సిపాలిటీలో ఈరోజు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు ఎంపీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పల్లా రాజేశ్వరరెడ్డి పలు సమస్యలపై ప్రస్తావన తీసుకొచ్చారు. ముఖ్యంగా చేర్యాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాల్సి ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చేర్యాల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆయన సమావేశంలో డిమాండ్ చేశారు. అదేవిధంగా చేర్యాల పట్టణ అభివృద్ధికి, చేర్యాల పట్టణంలో పరిశుభ్రతకు అధికారులంతా కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇక దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని చెప్పి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తరచూ దుబ్బాకకు వస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు దుబ్బాక మున్సిపాలిటీకి ఆయన ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించలేదని చెప్పారు. ఆయన ప్రభుత్వం ద్వారా వస్తున్నారా, ప్రజలపై ప్రేమతో వస్తున్నారా, దుబ్బాక అభివృద్ధి కోసం వస్తున్నారా అని చెప్పి ఆయన ఎద్దేవా చేయడం జరిగింది. ఇప్పటికైనా దుబ్బాకకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి సింగూరు జలాలకు సంబంధించి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన. బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయకపోవడం ఫలితంగా రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రాప్ హాలిడే ప్రకటించి ప్రతి ఎకరానికి 25,000 రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అటు నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి ప్రాంతానికి సంబంధించిన రైతులు కావచ్చు, మిగతా ప్రాంతాలకు సంబంధించిన రైతులు కావచ్చు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నందున
రైతులందరికీ కూడా ప్రతి ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి పద్మా దేవేందర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 100 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ చెప్పారు. పేద ప్రజల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చెప్పారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అనాలోచితంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇక జిన్నారం మున్సిపాల్కి సంబంధించిన ఎన్నికలపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశం, సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన సమావేశమై రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జిన్నారంలో గులాబీ జెండా ఎగురవేయడానికి అవసరమైనటువంటి కృషి చేయాలని చెప్పి ప్రతి కార్యకర్త కృషి చేసి జిన్నారం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసే దిశగా అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం సమాయత్తం కావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే మున్సిపల్ ఎన్నికలు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తితో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లో కూడా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్లు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి తుది ఓటరు జాబితా ఫోటోలతో కూడినటువంటి జాబితాను కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్లు తమ సిబ్బందితో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని చెప్పేసి కూడా ఓటర్లంతా కూడా చూసుకోవడానికి వార్డుల వారీగా కూడా ఓటర్ల జాబితాను ఈ నెల 16వ తేదీన కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. త్వరలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్లు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మొట్టమొదటి గ్రామ సభ సర్పంచ్ శిరీష అధ్యక్షతన జరిగింది. ఈ మొట్టమొదటి గ్రామ సభకు సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, గ్రామ సభ్యులతో పాటు రైతులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వర వ్యతిరేకంగా కూడా గ్రామసభ తీర్మానం కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. పీసా చట్టాన్ని ఉల్లంఘించి గ్రామసభ తీర్మానం లేకుండానే ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఇది పీసా చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి సైతం కూడా ఈ ఉమామహేశ్వర రిజర్వాయర్ గురించి చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక చోట నిర్మించాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మా భూములు మాకే ముద్దు, రిజర్వాయర్ వద్దు అని కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం ముద్విన్ శివార్లోని ఎక్కువైపల్లి, మర్రిపల్లి గ్రామాలకు సంబంధించి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం రైతుల నుంచి భూములు లాక్కోవడానికి సర్వే చేస్తున్నటువంటి సర్వే పనులను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఈరోజు భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి, LHPHS రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ, గిరిజన నేత దశరథ్ నాయక్ తో పాటు పలువురు నేతలంతా కూడా కలిసి కందుకూరులో ఆర్డీఓతో పాటు కడతాల్లోని ఎంఆర్ఓ కూడా వాళ్ళు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం పేద రైతుల భూములు లాక్కోవద్దని చెప్పేసి, సర్వే చేయవద్దని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే దానికోసం ఆమోదిస్తారో వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా కావచ్చు, కాంపన్సేషన్ కావచ్చు, వాళ్ళ ఆమోదం తెలిపిన తర్వాతే కూడా సర్వే చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి గ్రీన్ ఫీల్డ్ సర్వే కోసం రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు, రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా స్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా
మాధవ సేవా సమితి క్రీడా భారతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో రన్ ఫర్ నేషన్ 2K రన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించి ఈ 2K రన్ను స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానందుడని కొనియాడారు. ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వందే మాత్రం 150వ జయంతి సందర్భంగా ఈ 2K రన్ నిర్వహించినట్టు వక్తలు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయాన్ని ఆదివాసీలు ముట్టడించారు. జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల నిర్మాణాలకు మంజూరైన అటవీ శాఖ మాత్రము ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడంతో గత వారం రోజుగా ఆదివాసీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాదీక్షలు చేపట్టారు. అయితే గత వారం రోజులుగా కూడా తాము నిరసన కార్యక్రమం చేపడుతున్న ఇటు ప్రభుత్వం కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంతో ఈరోజు జిల్లా కేంద్రంలోని డిఎఫ్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి డిఎఫ్ఓ కార్యాలయం వరకు ఆదివాసులు ర్యాలీగా తరలి వచ్చారు. అటవీ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు ప్రభుత్వము ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసిన అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం వల్ల తాము ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నామని, ఇప్పటికే కొన్ని ఇళ్లను నిర్మాణం చేసిన తర్వాత కూడా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం పట్ల ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డిఎఫ్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఇందిరమ్మ ఇళ్లను అడ్డుకోకుండా ఉండాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పనితీరుపైన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఎందుకంటే ధర్మపురి నియోజకవర్గాన్ని టెంపుల్ సిటీగా మార్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 100 కోట్లు వెచ్చించి ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, కానీ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏ ఒక్క అభివృద్ధి పని కూడా ముందుకు సాగడం లేదని కూడా తెలిపారు. అలాగే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2 కోట్ల రూపాయలతోటి ధర్మపురి ప్రజల అవసరార్థం 2 కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ను నిర్మించగా ఇప్పటి వరకు ఆ భవనాన్ని ప్రారంభించిన దాఖలాలు కూడా లేవు. పూర్తిగా అన్ని వసతులతో అధునాతనంగా నిర్మించినప్పటికీ ఎందుకు ప్రారంభించట్లేదో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ధర్మపురి పట్టణంలోని పలు వార్డులను తిరిగినటువంటి కొప్పుల ఈశ్వర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా ప్రజలకు వివరించారు. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి చేయలేరని, ఇప్పటికైనా చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. మరొక వార్త, ఓటర్ లిస్టులు తప్పుల తడకగా కొనసాగుతుంది. ఎక్కడో ఉన్నటువంటి గ్రామస్థాయి ఓటర్లను కూడా మున్సిపాలిటీలలో చేర్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని అడ్డుకోవాలి. అలాగే ఓటర్ లిస్ట్ అత్యంత పారదర్శకంగా ఉండాలి. ఎందుకంటే ఎంతోమంది ఎవరికి వారు పైరవీలు చేస్తూ రాజకీయంగా ప్రోద్బలాన్ని ఉపయోగిస్తూ వారంతా కూడా ఓట్లను వార్డు సభ్యులు ఓట్లనంతా కూడా గ్రామస్తులను కలుపుకుంటున్నారు. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అలాగే కొత్త ఓటర్లు ఎవరున్నా కూడా వారికి న్యాయపరంగా అంటే వాళ్ళు ఎక్కడి వాళ్ళో తెలుసుకున్న తర్వాతే వారి ఓటు హక్కు నమోదు చేయాలని సందర్భంగా ఇటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంతి వాళ్ళ జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఓట్ల పారదర్శకత ఓటర్ లిస్ట్ పైన కూడా ఇప్పటికే కలెక్టరేట్కు 3కు పైగా ఫిర్యాదులు అందాయి. మరి చూడాలి ఇతర ప్రాంత వాసులను కలపడం పట్ల అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, లేక ఓటర్ లిస్ట్ ఇదే విధంగా తప్పుల తడకగా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు రేయా కాంతారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల్ రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్
కాపు సీతామహాలక్ష్మితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలతో పాటు నూతనంగా ఏర్పాటైనటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ని కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. అట్లాగే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయం కట్టుబెట్టారని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు వస్తాయని మాజీ మంత్రి వనమాతో పాటు రేగా కాంతారావు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తల నాయకులు సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వైరాలో ఉన్న 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి రవాణా శాఖ యూనిట్ కార్యాలయాన్ని బోనకల్ తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవ్వాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. రవాణా శాఖ కార్యాలయాన్ని వైరా నుంచి బోనకల్ తరలింపును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలగజేసుకొని రవాణా శాఖ కార్యాలయాన్ని తరలింపును అడ్డుకోవాలని, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వైరాలో కొనసాగుతున్నటువంటి రవాణా శాఖ కార్యాలయాన్ని వైరాలను కొనసాగించాలని, బోనకల్ తరలించొద్దని డిమాండ్ చేశారు. ఇక ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గత అర్ధరాత్రి ఓ దొంగ హల్చల్ చేశాడు. ఆజాద్ రోడ్డు ఏరియాలో నూతనంగా కొనుగోలు చేసి ఇంటి ముందు పార్క్ చేసినటువంటి అప్పి ట్రాలీ ఆటోను దొంగిలించినటువంటి దొంగ నగరంలో కలియదిరుగుతూ పలు చోట్ల వివిధ రకాల చోట్ల దొంగతనాలకు పాల్పడినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు. రాయపట్నం సెంటర్లో ఉన్నటువంటి ఒక కూల్ డ్రింక్ దుకాణంలో 10,000 రూపాయల నగదుతో పాటు సిగరెట్ పెట్టెలు, కూల్ డ్రింక్లను ఎత్తుకుపోయినటువంటి దొంగ ఆ తర్వాత అంబేద్కర్ నగర్ ఏరియాలో గ్యాస్ బండలు, అట్లాగే పాత ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి గ్యాస్ బండలను చోరీకి చేశారు. ఇదే దొంగిలించిన అప్పి ఆటోను వేసుకొని మధిరపట్నంలో పలు చోట్ల చిన్న చిన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకునే చోరీలకు పాల్పడి భారీగా నగదుతో పాటు సామాన్లను ఎత్తుకుపోయినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు. మధిర టౌన్ సిఐకు బాధితులంతా కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాను నేపథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సంబంధించి ముఖ్యంగా సర్పంచులు ఈ మధ్య గెలుపొందినటువంటి సర్పంచులందరికీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీద సన్మానం చేయనున్నారు. ఇంకోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గులాబీ జెండా ప్రతి చోట కూడా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యాచరణలో ముందస్తుగా ఉండాలి. ఇంకోవైపు చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇంకోవైపు ముఖ్యంగా బీఆర్ఎస్ చేసినటువంటి గొప్ప విషయాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు అయితే అప్పటి విజయాలు తప్ప ఇప్పటి వరకు అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళట్లేదంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు మున్సిపాలిటీ మరి కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా కూడా ఈరోజు సన్నాహక సమావేశం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 19వ తారీఖు వస్తున్నారు కనుక ఆ రోజు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా చేయాలి అనే లక్ష్యం ఒకటైతే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా పెట్టని కోట అయినటువంటి జిల్లా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడమే కాదు 19న నిర్వహించే సభను కూడా పెద్ద ఎత్తున అంటే భారీగా నిర్వహించాలని చెప్పి అందరూ సూచించినటువంటి పరిస్థితి. ఈ యొక్క కార్యక్రమం ఇటు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. జీవి రామకృష్ణారావు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇంకోవైపు చూసుకుంటే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రసమాయి బాలకిషన్, సతీష్ కుమార్, ఇటు సుంకె రవిశంకర్తో పాటుగా పలువురు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద అయితే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యం ఒకటైతే 19న కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలి, సన్నాహక సమావేశం ఏ విధంగా చేయాలనే లక్ష్యమే మనకు స్పష్టంగా కనిపించింది. మొత్తం మీద అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా ఏ విధంగా అయితే ఎగరేశారో అదేవిధంగా రాబోయే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా గులాబీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఈ యొక్క ఈ యొక్క సభ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉన్నటువంటి శ్రేణిలో ఒక శ్రేణిని సంబంధించి ఉత్సాహం నింపడమే కాదు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ చేపట్టాలి, గులాబీ జెండా ఏ విధంగా ఎగరవేయాలి, మున్సిపల్ మరియు
కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది.